గట్టిగా చెప్పాలి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవాది దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ క్రిస్మస్ పర్వదినాన్న పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి వారికి మనము ఎప్పుడు వచ్చే వారం చప్పట్లు కొట్టి స్వాగతిద్దామా? థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ టు యూ ఆల్. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే ఉన్నా, పెద్దవారు ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాటలు పాడి ప్రభుని ఘనపరచటం, ఆరాధన చేయటం, వండర్ఫుల్ స్కిట్ పర్ఫార్మెన్స్. వన్స్ అగైన్ గివ్ ద బిగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి నేను కూడా ఈ క్రిస్మస్ పండుగలో పాలుపంపులు పొందుట నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు అసలు క్రిస్మస్, క్రీస్తు ఎవరు అనే విషయాన్ని కొన్ని తెలుసుకున్నాక మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మొత్తం కలిపి ఒక గంటలో ముగించేసుకుని తట్టబొట్ట సర్దేసుకోవాలి. మరి మనకున్నటువంటి ప్రికాషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒక గంటలోనే చదివేసుకోవాలి మొత్తం మనం. అలాగని తొందర పెట్టనండి ఓయ్. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళదాం. చదువుకున్న లేఖన భాగం విషయంలో చూస్తే నేను మీకేదో పరదాకా బైబిల్ చూపించే పని చేయను, కానీ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేనేం చదివించను, చెప్తూ వెళ్తాను. సమయం చాలా సంకుచితం కాబట్టి. మీరు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఎప్పుడైనా చూసారా? ఓ ఎస్ అనొద్దు, డిఫరెంట్ ఉంటాయి. 1843లో జాన్ కల్కట్ హార్స్లీ అని ఆయన, పలకపోతే వదిలేసేయండి, పెద్ద కష్టం ఏం కాదు అది. ఆయన ఫస్ట్ టైం క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ చిత్రీకరించాడు. దాని మీద ఏముందంటే విక్టోరియన్ రాజకుటుంబీకులు చీర్స్ చెప్పుకుంటూ తాగుతున్నట్లు ఉందన్నమాట. నిజంగా క్రిస్మస్ అంటే అదే కాదు కదా. విక్టోరియన్ రాజకుటుంబీకులు అలా చీర్స్ చెప్పుకున్నట్టు తాగుతుంటే అప్పట్లో అది మద్యపానాన్ని ప్రోత్సహించేటట్లుందని వివాదం కూడా రేగింది అప్పుడు. బట్ దట్ ఈస్ నాట్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రిస్టోస్ మాస్, క్రీస్తును ఆరాధించుట. యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక కులాన్ని ఉద్ధరించడానికి కాదు, ప్రజలందరినీ రక్షించటానికి రక్షకుడుగా ఆయన జన్మించాడు. ఈ సంగతి చాలామందికి తెలియదు. మనిషిగా పుట్టాడు, మనిషి అంటున్నారు. నో, దేవుడు మనిషి రూపంలో జన్మించాడు. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే క్రైస్ట్ ద లార్డ్. సిఎల్ అంటే క్యాజువల్ లీవ్ కాదు, మళ్ళా క్రైస్ట్ ద లార్డ్, ప్రభువైన క్రీస్తు, ప్రభు అయినటువంటి క్రీస్తు. కొంతమందికి ఎలా ఉంటుందంటే అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా, ఇంత త్వరగా వచ్చేసిందా అనుకోవచ్చు. నో, క్రీస్తు ఎప్పుడు జన్మిస్తే నీ హృదయంలో అప్పుడే పండుగ, అప్పుడే ఇప్పుడు అనేది లేదు. కేవలము ఆచారాలతో కాదు ఇది జరిగేది పండుగ. ప్రభు, ఆయన క్రీస్తు ప్రభు ఎప్పుడో క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఈయన జన్మిస్తాడు అని ప్రవచనం ఉంది. ఇక్కడ డాక్టర్ గారు అయినటువంటి లూక్ క్రీస్తు 60లో సుమారుగా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి? ఐజియా 11:1 ప్రకారం ఏముంటుందంటే యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. అసలు చెప్పాలంటే జెనసిస్ 3:15 ప్రకారంగా చూస్తే ఎప్పుడో ప్రాఫెసీ ఉంది క్రీస్తు జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే. ఎందుకు ఆయన్ని మనము ఆరాధించాలి? కొంతమంది క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మర్చిపోతున్నారు. క్రిస్మస్ అంటే ఇందాక స్కిట్లో చెప్పినట్లుగానే, లేదా రాత్రి వాళ్ళు స్కిట్ పర్ఫామ్ చేసినట్టు కొత్త బట్టలు, పిండి వంటలు, షాపింగ్. దిస్ ఆర్ నాట్, ఇది కాదు. ఎందుకు యేసుక్రీస్తుని ఆరాధించాలి? ఆయన్ని ప్రభువు అని ఎందుకు పిలవాలి? ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుని వెళ్దాం.
ఎప్పుడో సృష్టి ప్రారంభ దినాల్లోనే ప్రవచనం ఉంది ఆయన జన్మిస్తాడని. ఇది దేవుని అనాది సంకల్పం. ఇది క్రిస్మస్ ఒక రాష్ట్రానికి చెందింది కాదు, లేదా ఒక దేశానికి చెందింది కాదు, లేదా ఒక ఖండానికి చెందింది కాదు. ప్రపంచవ్యాప్తమైనటువంటి పండగ. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు ఎలా అయ్యాడు, ఎందుకంత ప్రాముఖ్యత క్రిస్మస్కి, మనము తెలుసుకుందాం పిల్లరా. ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన ఎవరు? హూ ఈజ్ హీ? అది మనం తెలుసుకుంటే నువ్వు ఆరాధించాలో లేదో నీకే వదిలేస్తాను. సాష్టాంగపడి సాగిలపడాలో నమస్కరించాలో లేదో ఇట్స్ యువర్ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ప్రభు ఎవరిని బలవంత పెట్టడు, నేను కూడా ఎవరిని ఫోర్స్ చేయను. ఈ క్రిస్మస్ దినాన ఆయన ఆలయానికి వచ్చాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఎవరి క్రీస్తు, ఎవరి ఈయన, దాని గురించి మనం తెలుసుకోవాలి. చదువుబడిన లేఖన భాగంలో 8 నుంచి 10 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన తన జన్మ వార్తను ఎవరికి తెలియచేశాడు అంటే గొర్రెల కాపరులకు తెలియచేశాడు. నేను ఇక్కడేం అర్థం చేసుకుంటానంటే, ప్రభువు నీతిమంతుల్నే కాదు నీచులను కూడా ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే ప్రేమ, ప్రేమే దేవుడు. ప్రభు అయిన క్రీస్తు ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ లవింగ్ గాడ్. ప్రేమించు దేవుడు ఆయన. హీఈస్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించు దేవుడు. అందుకు మనం ఆరాధిస్తున్నాం. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు ప్రభువా నాకు ఈ లోకంలో సరైనటువంటి ప్రేమ అందలేదు అంటే వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ ఈజ్ లవ్, బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. అండర్స్టాండ్? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. మరి ప్రేమ దేవుడా? ప్రతి ప్రేమ దేవుడు కాదండోయ్. చాలామంది మోసపోతుంటారు. దేవుడు ప్రేమ అయినప్పుడు ప్రేమ దేవుడే కదా. నో 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 నో. హీఈస్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించు దేవుడు. నీతిమంతుల్ని కాదు నీచుల్ని కూడా ప్రేమిస్తాడు. ప్రేమించి రక్షిస్తాడు. క్రీస్తు పుట్టిన కాలంలో ఈజిప్షియన్స్కి, ఐగుప్తీయులకి గొర్రెల కాపరులంటే పరమ అసహ్యం. ఎందుకంటే వాళ్ళు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరు, ఒకే జత బట్టలతో రోజుల తరబడి అలా ఉంటారు. ఆ గొర్రెల మధ్య పడుకుంటారు. దొంగలు దోచుకునే వారిని ముద్ర వేశారు వాళ్ళ మీద, గొర్రెల కాపర్ల మీద. అలాంటి నీచుల్ని ప్రేమించి తన జన్మ వార్తను తెలియచేయించాడు. ప్రైజ్ గాడ్. అర్థమైందండి? కరుణామయుడినటువంటి దేవుడు కడుహీనుల్ని ప్రేమించువాడు. అందుకు ఆయన ఆరాధిస్తున్నాం. నశించిపోయే నన్ను ప్రేమించాడు. లేకపోతే నన్ను ఆరాధించాల్సిన పని లేదు. గొర్రెల కాపరుల్ని ఆ రోజు కనీసం గవర్నమెంట్ కోర్టుల్లో కూడా సాక్ష్యం చెప్పడానికి అనుమతించేవాళ్ళు కాదు, వెలివేయబడినట్లుగా. అటువంటి గొర్రెల కాపరులకి తన యొక్క జన్మ గురించి గుడ్ న్యూస్ పంపించాడు దేవుడు ఏంజిల్స్ ద్వారా. ఎంత గొప్ప సంగతి! ఆయన ప్రేమిస్తాడు కాబట్టే మనం ఆయన ఆరాధించాలి. ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరు ముందు ప్రేమించారు? చాలామంది అంటారు చూసారా, ఐ లవ్ యూ. ఇట్స్ ఎ ప్యూర్ వర్డ్. చాలా పవిత్రమైన మాట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అర్థమైందండి? ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్ 4:19 ఈ విధంగా ఉంటుంది. ఏమంటే, ఆయనే మొదట మనలను ప్రేమించను. సో తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలి. ఎవరు ముందు ప్రేమించి చెప్పండి? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మరి ప్రేమించడం నిదర్శనం, రుజువు ఏంటి అంటే, మన కోసం ప్రాణం ఇచ్చాడు. మనల్ని తన పిల్లలుగా చేసుకోవాలని మన కోసం తన ప్రాణం ఇచ్చాడు ఆయన. అందుకనే ఈ మాట చెప్తున్నాడు పిల్లలు. నిజమైన ప్రేమ అండి క్రియల్లో కనపడుద్దా లేదండి? కనపడుతుందా లేదా? అలాగని షాపింగు, చాటింగు ఇది కాదు బాబోయ్, అది నిజమైన ప్రేమ కాదు. నో 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 నో. ప్రభువు తన ప్రేమను తన శిలువ త్యాగము ద్వారా, ప్రాణ త్యాగం ద్వారా చూపించాడు. ఈజ్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించు దేవుడిగా ఉన్నాడు. మరి ప్రేమించాలి అంటే దానికి ముందు ఒక గుణం ఉంటుంది. ఏంటో తెలుసా అండి? క్షమ లేనిదే ప్రేమ లేదు. అండర్స్టాండ్?
మనం అంత గొప్పవాడు అని ఏంటి ఆయన ప్రేమించేయడానికి? ఏమండి? ఆ, క్షమించాడు, తర్వాత ప్రేమించాడు. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా సరే క్షమించాడు, తర్వాత ప్రేమించాడు. ఫౌండేషన్ ఏంటి? క్షమాపణ. ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్, దేనికోసం అది? ఆల్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలన్నిటికీ పునాది ఏంటంటే క్షమాపణ. క్షమ లేనిదే ప్రేమ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు చెప్తాను, ఐ లవ్ యూ, ఇట్స్ అ ప్యూర్ వర్డ్. దీని ఎలా మారిపోయిందంటే చివరికి 5 సంవత్సరముల బాలిక ప్రక్కింట్లో ఉన్న 7 సంవత్సరముల బాలుడిని ప్రేమించాను. ఇదేమన్నా పద్ధత? ఆ 5, 7 పెరిగి పాఠశాల కాస్త కళాశాలకి వెళ్ళినాక కళలన్నీ అబ్బి అక్కడ యాసిడ్ దాడి జరిగను. అది ప్యూర్ లవ్వా? నో నో నో, ఇట్స్ ట్రాష్. ఇలాంటి ప్రేమలు కాదు. తన ప్రేమను క్రియల్లో చూపించాడు. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా నన్ను అంటే ఇంత 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 అన్నట్లుగాని ఇంకా చెప్పడం ముగించలేదు, ఆయన ప్రాణం పోయింది. అంతగా మెజర్లెస్. హీఈస్ లవింగ్ గాడ్. ఇతరులను బలి తీసుకునేది ప్రేమ కాదు. అండర్స్టాండ్? అర్థమవుతుందండి? నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నా కోసం చచ్చిపో. దరిద్ర బతుకు, ఇది ఒక బతుకా? అర్థమైందండి? నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే దూకేయి, ఇది ప్రేమ కాదు. ఇతరులను బలి తీసుకునేది ప్రేమ కాదండి. ఇతరుల కోసం తను బలైపోవుట, మన అందరి కొరకు, అందరి పాపములు శుద్ధి చేయటం కొరకు తను రక్తము చిందించుట, అది నిజమైనటువంటి ప్రేమ. అది ఎప్పటివరకు తెలుసా? జాన్ 13:1 ప్రకారంగా అంతము వరకు ప్రేమించేవాడు ఆయన. ఎప్పటి వరకు? డబ్బు ఉన్నంత వరకు అల్లా, అందం ఉన్నంత వరకు అల్లా, నీకు అండబలం, అంగబలం, ఆస్తి ఉన్నంత వరకు అనలేదు. నీ జీవితాంతము వరకు ప్రేమించు దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైనటువంటి ప్రేమ అండి. దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటండి, శత్రువుని సైతం ప్రేమించి ఆశీర్వదించే ప్రేమ అది. ఈ రోజుల్లో ఉన్నారమ్మా? మా అమ్మే ఉంటారు, ఎందుకు ఉండరు? పైకి ఎప్పుడో మర్చిపోయా, ఎప్పుడో క్షమించేసి దా 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 గివ్ మీ హగ్ అంటాడు. ఆ తర్వాత టెల్నిచ్చినాక నాకు ఒక టైం వస్తుంది, మళ్ళీ మొదలు. ప్రభు అలా కాదు. అందుకే ఆయన ఆరాధిస్తున్నా. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట, ఆయనకి సాష్టాంగపడుట, సాగిలపడుట. ఎందుకు? హీఈస్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించు దేవుడుగా ఉన్నాడు. స్వార్థము లేనివాడు, స్వప్రయోజనం కోరనివాడు ఆయన. మనల్ని ప్రేమించటంలో ఆయనకేమీ స్వార్థం లేదు, మనల్ని ప్రేమించటంలో ఆయనకేమీ ప్రయోజనం లేదు. అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించేవాడు. ఈరోజు నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అని ఇక్కడ నువ్వు అనుకున్నట్లయితే, స్టిల్ ఇప్పటికీ నిన్ను ప్రేమించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరివి కావు. హీఈస్ ఎ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించు దేవుడు. అందరిలాగా మాటలు చెప్పడం కాదు. నన్ను ప్రేమించి నాకేం చేస్తావంటే, మనం ఈ భూమి మీదకి రాకముందే మన ప్రేమను నిరూపించుకుంటానికి, మన మీద ఉన్న ప్రేమ నిరూపించడానికి సిలువ త్యాగం చేశాడు ఆయన. కొంతమంది అర్థం కాక దిక్కుమాలిన సావు చనిపోయాడు సిలువ మీద అంటారు తప్ప, ఆయన చనిపోకపోతే మానవాళికి రక్షణ లేదు, పాప విమోచన లేదు. హీఈస్ ఎ లవింగ్ గాడ్. క్షమించాడు, ప్రేమించాడు. అంత గొప్ప దేవుడి ప్రేమను ఆలోచించాడు. రెండో విషయం, ఎందుకు నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను అన్నదానికి సాక్ష్యం ఇస్తాను. క్రైస్ట్ ద లార్డ్. ఎందుకు అంటే 10వ వచనంలో ఉన్నటువంటి మాట, వాస్తవంగా గొర్రెల కాపరులకి చదువు తక్కువ. 2:10 ఉంది. చదువు లేనిటువంటి వారికి చాలా జ్ఞానోదయం కలిగించేటట్టు ఏంజెల్స్తో అక్కడ మాట్లాడించాడు. దేవదూతల భాష అర్థం అవుద్దా ఎవరికన్నా? అమ్మ చెప్పండి అమ్మా. మీ పక్కింటి వాళ్ళ భాష మీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏదో మాట్లాడుకుందే మనకెందుకు పద అంటారు.
పక్కింటి వాళ్ళ భాష అర్థం కాదు కొందరికి. ఏంజిల్స్ మాట్లాడితే గొర్రెల కాపరులకు అర్థమైంది. అంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్దో అలా చెప్పించాడు ఏంజిల్స్ ద్వారా దేవుడు. బికాజ్ సెకండ్ థింగ్, హీఈస్ ఆమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద ఆయన గుప్తమై ఉన్నాయి. హీఈస్ ఆమ్నిసెంట్, సర్వజ్ఞుడండి ఆయన. అజ్ఞానులైన కాపరులకు తన జన్మ వార్త చేత విజ్ఞానాన్ని కలిగించాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ మాట మీకు బాగా తెలుసు అనుకుంటా. ఎందుకు తెలియదులే, బాగా తెలుసు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అందరూ పలుకుతారు. మరి దానికి అందరికీ అర్థం తెలుసా? పలకమన్నారు, పలికామంతే. అసతోమ సద్గమయ, నేను అసత్యంలో జీవిస్తున్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్న నా బతుకు, నన్ను వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, నేను మరణించి నరకానికి వెళ్ళవలసిన వాడిని స్వర్గమునకు నడిపించు. పలికేయటం గొప్ప కాదు, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. జ్ఞానం లేని వాళ్ళు కూడా పలుకుతారు ఈ పదాన్ని. గొర్రెల కాపర్లకు అక్కడ జ్ఞానం లేదు, కానీ దేవుడు తన జన్మ వార్త చేత వారికి విజ్ఞానం కలిగించాడు. అంత గొప్ప దేవుడిని ఆలోచించాడు. అందరికీ జ్ఞానమునిచ్చేటువంటి దేవుడు, అందరి ప్రార్థన ఆలకించేవాడు. ఇప్పుడు ఏంజిల్స్ చెప్పారు కాబట్టే 15th verseలో దేవుడు మాకు తెలియజేయించి ఉన్నాడు అన్నారు వాళ్ళు. చెప్పింది ఎవరక్కడ? జన్మ వార్తను గొర్రెల కాపరులకు దేవదూతలు. కానీ వాళ్ళు 15th verseలో ఏమంటారంటే దేవుడు మాకు తెలియజేయించి ఉన్నాడు. దేవుడే దూతల ద్వారా మాకు తెలియజేయించాడు. అర్థమైన విషయమే. అంటే అర్థమయ్యేటట్లు మాట్లాడించాడు. ప్రభువు తెలియజేయించెను అంటే వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నీకు అర్థం కాని విషయాన్ని కూడా ప్రభువా నాకు అర్థం కావట్లేదంటే నీకు అర్థమయ్యే రీతిలో దేవుడు బోధించేవాడు. ఆయన సర్వజ్ఞుడు. ఏదో మాటలు చెప్పేసి బ్రతకడం కాదండి. మాటలు చెప్పడానికి ఏముంది? లల్లాయి లొల్లాయి మాటలు లోకంలో బడాయి మాటలు చాలా ఉన్నాయి, కానీ బ్రతికించే మాటలే తక్కువగా ఉన్నాయి. ఈజ్ ఆమ్నిసెంట్. క్రీస్తు జన్మ రహస్యం తెలుసుకున్నట్టు ద్వారా వాళ్ళ జ్ఞానోదయమైంది. పిల్లలు జ్ఞాన వివేకాలు ఉన్నాయి. మనకు వేదాంతం తెలిసిన, లోకంలోని జ్ఞానం అంతా కూడా తెలిసిన క్రీస్తు ప్రభువుని కానీ ఎరగకుంటే వట్టి పామరులమే. నాకు ఆ జ్ఞానం తెలుసు, ఈ వేదాంతం తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు అన్నీ చెప్పుకుంటాం, కానీ క్రీస్తు ఎందుకు జన్మించాడో తెలుసుకోకపోతే మాత్రము వట్టి పామరులమే. ఏమీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు కూడా ఎవరు తెలియజేయించారు? దేవుడే తెలియజేయిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ పేరే జ్ఞానులని రాస్తుంది, వైజ్ మెన్. మరి జ్ఞానులు అన్నంత మాత్రాన సంపూర్ణ జ్ఞానం ఉన్నట్ట కాదు కదా. సూపర్ అండి, టాలెంట్ అండి, తోపండి, తురుమండి అని మాట్లాడుతుంటారు కదా. ఏదన్నా ఇట్టే పట్టేస్తారండి, అట్టా మాట్లాడేస్తారని అంటారు. కానీ దేవుడు జ్ఞానం ఇవ్వందే ఎవరికి కూడా కుదరదు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుకున్న ఎడలా నన్ను అడగండి అన్నాడు. కొలస్సీ 2:3 ప్రకారంగా ఆయన మర్మమైన ప్రతీది కూడా బయలుపరుస్తాడండి. మర్మమైనటువంటి క్రీస్తుని విషయంలో సమస్తం కూడా బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. గ్రహిస్తున్నారా విషయాన్ని పిల్లరా? సంపూర్ణ గ్రహింపే సకలైశ్వర్యం అనేటువంటి మాట మాట్లాడతాడు. నాకు అన్నీ తెలుసు అనుకుని విర్రవేగొద్దు. దేవుడు మనిషిగా ఎందుకు జన్మించాడో తెలుసుకో. అప్పుడు సాగిలపడి ఆరాధించకుండా ఉండలేము. క్రైస్ట్ ద లార్డ్ ఎలాగంటే హీఈస్ ద లవ్వింగ్ గాడ్. సెకండ్లీ హీఈస్ ఆమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞుడు. నీకు జ్ఞానము తక్కువగా ఉంటే ఆయన అడుగిస్తాడు. ఎవరిని కాదనకుండా ధారాళంగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన సర్వజ్ఞుడు. ఇక్కడ దూతలతో మాట్లాడించాడు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, దేవుడే మాకు తెలియచేయించాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు వాళ్ళు.
ఇక మూడవ రీజన్ నేను చెప్తాను, ఎందుకు క్రీస్తు ప్రభువు అని నేను పలుకుతున్నానంటే 14వ వచనంలో ఉంది. అక్కడ భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము కలగచేసేవాడు, సమాధానము కలగచేసేవాడు. క్రైస్ట్ ద లార్డ్. వై అంటే థర్డ్లీ హీఈస్ ద రీకన్సిలర్, సమాధానమిచ్చువాడు. కొంతమందికి నెమ్మది లేదు కదా, కొంతమందికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, మాటలు లేవు. దాని గురించి నా దగ్గర ఎత్తామంటే నాలుగు కోస్తా అంటున్నారు. నాలుగు కోసే అంత కోపం ఏంటో, దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురా మాక, తప్పు కదా. సమాధానం లేదు. ఇది వరకు ఒక మాట చెప్తాను, యుద్ధంలో చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సరిహద్దు గొడవల్లో చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంటండి బాబోయ్. తలకాయలు పగిలిపోతాయి సరిహద్దు గొడవల్లో, ఇంటికి మధ్య ఇటొచ్చావు అటొచ్చావు అనేటువంటి గొడవలు. సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఏమంటారంటే సమాధానం ఇచ్చేవాడు శాంతిదాత అంటారు. ఏమంటారు చెప్పండి? శాంతి దూతకి దాతకు ఉన్న తేడా ఏంటి? పీస్ అంబాసిడర్, పీస్ మేకర్. తేడా ఉందా లేదండి? శాంతిని దానం చేసేవాళ్ళు, లేకపోతే దూత మాత్రం ఏం చేస్తారు, ఖాళీ కూర్చుంటారు, ఇస్తే తీసుకెళ్తారు దూత, అంతే కదండి. అందించేవారు దూత. ఈయన శాంతిదాత. ప్రస్తుత ప్రపంచ చరిత్రలో మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు, ప్రశాంతత లేదు, కల్లోలమైపోయినటువంటి పరిస్థితి. ఇంటి నుంచి ఏ ఫోన్ కాల్ వస్తుందన్న భయం, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారన్న భయం, నా తోబుట్టువులు రక్త సంబంధికులు ఎలా ఉన్నారన్న భయం, ఏ కంగారు వార్త వస్తున్న భయం, నెమ్మది లేదు. ఆయన శాంతి సమాధానాలు ఇవ్వడానికే దేవుడు మనిషిగా పుట్టిన రోజు క్రిస్మస్. కలవరం కరిగిపోయిన రోజు, కళ్యాణం కనుపండుగగా మరిచినటువంటి రోజు. అంతగా గొప్పగానేటువంటి ఆయన. కొంతమంది ఈ సమాధానాన్ని డబ్బులు వెతుక్కుంటున్నారు, లేదు. కొంతమంది వ్యామోహంలో వెతుక్కుంటున్నారు, దొరకదు. సంపదలో వ్యామోహంలో దొరకదండి. అంతస్తులో వెతుక్కున్న ప్రయోజనం లేదు. కొంతమంది ఈ శాంతి పొందడం కోసం యజ్ఞయాగాలు చేస్తారు, మరికొంతమంది శాంతి సమాధానం పొందడం కోసం తీర్థయాత్రలకు వెళ్తారు. ఎవరి నమ్మకం వారిది. మరి ఎంతమంది శాంతి సమాధానం పొందుకుంటున్నారు? మరికొంతమంది దాన ధర్మాలు చేస్తారు సమాధానం పొందటానికి, బట్ దెర్ ఇస్ నో పీస్. క్రీస్తు సమాధానమిచ్చేటువంటి ప్రభు అండి ఆయన. నీకు నెమ్మదినిస్తాడు, ఏ టెన్షన్స్ ఉండవు నీకు. ఒకవేళ ఎటువంటి ట్రిబ్యులేషన్ కానీ టెన్షన్ కానీ నువ్వు ఫేస్ చేస్తుంటే, అంత గొప్ప ఒత్తిడిలో కూడా నీకు నెమ్మదినిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ ద రీకన్సిలర్. ఐజియా 57:19 ప్రకారంగా చూస్తే ఆయన తన ప్రజలకు సమాధానము కలగచేసేటువంటి వాడుగా ఉన్నాడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాల్లో నివసించాలి అంటే మన హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి. ఆయన ఇచ్చే సమాధానం ఇక్కడ నిలవ ఉండాలి, మనకి నివాసం ఉండాలి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించాడు అని చెప్పుకుంటాం. చరిత్ర గుర్తు తెచ్చుకుని చెలిస్తే చాలదు. నా హృదయంలో జన్మించండి ప్రభువా, నా హృదయంలో నివసించండి ప్రభు అంటే అప్పుడు మనకు సమాధానం. ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి. చోటు ఇవ్వాలి మనం ఖచ్చితంగా. చరిత్ర చాలామందికి చెప్తారు, చరిత్ర కాదు ఇంపార్టెంట్. నాకు సమాధానంతో పని లేదు, నేను ఎలాగన్నా బ్రతికేయగలను అనుకుంటారు కొందరు. 2 Corinthians 5:18 ప్రకారంగా చూస్తే ఆయన సమాధానమే ఇచ్చేవాడు, తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడు, సంధి చేసుకుంటాడు, సమాధానపరుచుకుంటాడు ఆయన. మనం ఎలాంటి వారమైనా సరే క్షమించు ప్రభు అంటే తనతో సమాధానపరుచుకుంటాడు ఆయన. ఈ సమాధానం లేకపోతే అండి, శాంతి లేకపోతే నీకు ఒంటరితనం కనబడుతూ ఉంటుంది. సమాధానం లేని జీవితం ఒంటరితనాన్ని కలిగిస్తుంది. నీ చుట్టూ 100 మంది ఉన్నా సరే నేను ఒంటరినే కదా అన్న ఫీలింగ్ వస్తుంది.
ఏం సుఖం? అందరూ నిన్ను నవ్విస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నా, మంచి నీకు ఏది కావాలన్నా అన్ని సప్లై చేస్తుంటారు, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి. అయినా సరే సమాధానం లేకపోతే ఐఎమ్ ఎలోన్, నేను ఒంటరిని, ఐఎమ్ సోలో, ఏక్ నిరంజన్ అంటారు కదా, ఒక్కడే నేను. ఈరోజు అటువంటి ఒంటరి జీవితం నువ్వు అనుభవిస్తున్నావేమో, సమాధానం లేని జీవితం నీకుందేమో. ఎన్ని ఉన్నా, ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా నీకు పీస్ కావాలి అంటే, ప్రభువా నా హృదయంలో జన్మించండి, నాకు ప్రశాంతతను ప్రసాదించండి అని నువ్వు అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. హీఈస్ ద రీకన్సిలర్. క్రీస్తు 354 సంవత్సరం నుంచి 430 వరకు బ్రతికాడు ఒక ఆయన. ఆయన పేరే అగస్టీన్. ఆయన పేరు ఏంటంటే సిన్నర్ అగస్టీన్ అని పిలిచేవాళ్ళు. పాపి. ఎందుకంటే అలాంటి పనులు చేసేవాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ప్రేయర్ఫుల్ పర్సన్, మోనికా. ఆమె 21-22 సంవత్సరాలు తన కొడుకు కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసింది, నా కొడుకుని రక్షించు, మార్చు అని. ఒకరోజు దేవుడు పట్టుకున్నాడు. రోమపత్రికలోంచి మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యం ఇస్తాడు, నా తల్లి కార్చిన 22 సంవత్సరాల కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి నేను యేసయ్య పాదాల దగ్గర పడ్డానని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సిన్నర్ అగస్టీన్ కాస్త పేరు మారిపోయింది. ఏమైంది? సెయింట్ అగస్టీన్గా మారిపోయాడు. అండ్ బ్లెస్డ్ అగస్టీన్ అని కూడా పిలిచారు ఆయన. టెన్షన్స్ లేవు, ఫ్రీ. ప్రభు సమాధానం ఇచ్చాడు. మరి దేవుడు నాకు కూడా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి నీకు మధ్య ఒక అడ్డుగా ఉంది, అదే పాపం. సఖ్యత కుదరట్లేదు దేవునికి మనకి. అది కాస్త తొలగించుకోవాలి, అది మనం చేయాల్సిన పని. అది తొలగించుకుంటే అడ్డు కూడా ఆయన సమాధానం నేరుగా నీ జీవితంలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హి ఈజ్ ద రీకన్సిలర్. జన్మించిన క్రీస్తు ఎవరు అంటే ప్రభు అని ఎందుకు అంటున్నానంటే ఆయన సమాధానం ఇచ్చేవాడు. అగస్టిన్ జీవితంలో బ్యాచులర్గా ఎన్నో ఇల్లీగల్ పనులు చేసి ఉండొచ్చు, కానీ సెయింట్ అగస్టిన్గా మార్చాడు. పరిశుద్ధ అగస్టిన్, ఆశీర్వదించబడిన అగస్టిన్. ఎంత గొప్ప జీవితం పిల్లరా. క్రైస్ట్ ద లార్డ్ ఎలా ఆయన అయ్యాడు? క్రీస్తు ప్రభు అని ఎందుకు అంటున్నాం? ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ 4వ విషయం చూపిస్తున్నాను. అక్కడ లూక్ 2:11 ఉంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరంటే పుట్టింది? రక్షకుడు. సో హీఈస్ ద డెలివరర్. ఆయన రక్షకుడు. నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే నిన్ను విడిపించేటువంటి రక్షకుడు ఆయన. హీఈస్ ద డెలివరర్. ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి పాపి. విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే మీకు గుర్తుండే ఉంటుంది, మన పూర్వీకులు ఇప్పుడు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి ఒక శ్లోకంలాగా ఉపనిషత్తు చదువుతూ ఉంటారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి. గుర్తొస్తుందా? చదువుతూ ఉంటారు వాళ్ళు పిల్లలు. కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి. మీకు అర్థం కావడంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ తప్పు చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మాథ్యూస్ 1:21 ఉంది అనమాట. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి యేసు అని పేరు పెట్టబడుతుంది. యేసు అంటే అర్థం ఏమిటండి? రక్షకుడు. చెడిపోయిన మనిషిని రక్షించటానికే భూమికి అరుదించినటువంటి క్రీస్తే ప్రభు. ఆయనే రక్షకుడు. హీఈస్ ద డెలివరర్, హీఈస్ ద సేవియర్. ఆయన రక్షించువాడు. ఎవరిని శిక్షించడండి.
కొంతమంది చెప్పినట్లుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. కానీ క్రీస్తు ప్రభు ఉద్దేశం అది కాదు. దుష్టుడు రక్షించబడాలి, శిష్టుడు కూడా ఇంకా సంరక్షించబడాలి. ఏ దుష్టుడు తన దుష్టత్వం చేత నాశనం అవటం దేవునికి ఇష్టమో లేదు. అందరూ రక్షణ పొందాలి. అందుకే కదా అందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారు. విమోచన క్రయధనముగా ఆయన చెల్లించారు. పిల్లలు, ఎవరైనా సరే నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడని అడిగితే గట్టిగా చెప్తాను, నా దేవుడు నా కోసం తన ప్రాణం ఇచ్చాడు అని. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి. నా దేవుడు నా కోసం తన ప్రాణం ఇచ్చాడు, నన్ను రక్షించాడు, నా పాత రోత జీవితాన్ని కడిగేశాడు, పాత జీవితం సమాధి చేశాడు. న్యూ లైఫ్, న్యూ క్రియేషన్. ఆయన రక్షకుడు. రక్షణ అంటే అర్థం పాపము నుండి విడుదల, నిన్ను విడిపించువాడు ఆయన. నువ్వు ఒప్పుకుంటే, అయ్యా నేను ఇది చేశాను నన్ను క్షమించంటే, నీకు నీ పాపానికి తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం చేసేస్తాడు. ఇంకెన్నడూ ఆ పాపం నీ మీద పెత్తనం చేయకుండా కాపాడుతాడు ఆయన. ఎవ్వరు నిన్ను బ్లాక్మెయిల్ చేయకుండా కూడా కాపాడుతాడు ఆయన. రక్షకుడు, రక్షకుడు. ఒక అమ్మాయి లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుందాం అనుకుని, ఊళ్ళో చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్నకి పేరు ప్రఖ్యాతులు పోతాయని పట్నంలో అక్క బావ కాపురం ఉంటున్నారని అక్కడికి వచ్చి 2 రోజులు మామూలుగా ఉన్నట్లుండి 3వ రోజు రాత్రి ఉరివేసుకుందామని చెప్పేసి పై ఫ్లోర్కి వెళ్ళిపోయి ఊరిత్రాడు వేలాడ తీసుకుంటే కిటికీలోంచి ఒక మైక్లో ఉంచి ఒక వాయిస్ వస్తుంది, యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నువ్వు చనిపోనవసరము లేదు అని. అప్పటికప్పుడు ఆ మరణాన్ని వాయిదా వేసుకుని ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఆ ప్రార్థన మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయని వెతుక్కుంటా వెళ్ళి అక్కడ వివరం తెలుసుకుంది. దైవజనులు పాస్టర్ గారు మాట్లాడారు. అమ్మ నువ్వు భయపడాల్సిన పని లేదు, ధైర్యం ఇచ్చారు, విశ్వాసాన్ని గురించి నూరిపోశారు, నువ్వు సంతోషంగా వెళ్ళమ్మా, నువ్వు మంచి వార్త వింటావు, విశ్వసించు ప్రభుని, నీ హృదయంలోకి చేర్చుకో, టెన్షన్స్ అన్ని తీసేస్తాడు అనుకున్నాను. వచ్చింది, ప్రార్థన చేసింది. 1 నెల రోజుల్లోపే ఏ వ్యక్తి మోసం చేశాడో ఆ వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి సంబంధం గురించి మాట్లాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కట్టుకథలు చెప్పాల్సిన పని లేదు ప్రియులారా. నువ్వెందుకు చనిపోతావు? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? అది ప్రేమ నిజమైందే అయితే నీ దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తాడు. లేదా నిన్ను మోసం చేసేదైతే నువ్వెంత ప్రార్థన చేసినా సరే అది దూరంగానే ఉంటుంది. నువ్వు మోసపోవద్దు. నీ రక్షకుడు. తెలియక చేసింది పాపం, తెలిసి పాపం చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు దాన్ని. దానికి శిక్ష ఉంది, శిక్ష ఉంది. ఆయన రక్షకుడు. 1 తిమోతి 1:15 ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే మాట పూర్ణాంగీకారం, నమ్మదగినది. ఆ మాట గొప్ప విషయం. ఆయన రక్షించటానికి వచ్చాడు. క్రీస్తు జన్మించుకుంటే రక్షణ లేదు, క్రీస్తు జన్మించుకుంటే చరిత్ర లేదు. యేసుక్రీస్తుని గురించి ప్రశ్నించొద్దు, ఆయన ఉనికిని గురించి ప్రశ్నించొద్దు. మాంచెస్టర్ యూనివర్సిటీలో ఒక గ్రేట్ ప్రొఫెసర్, ఆయన పేరు బ్రూస్. ఆయన చెప్పిన మాట, ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ అన్నమాట అది. ఆ యూనివర్సిటీలో బ్రిటానికా ఎన్సైక్లోపీడియాలో ఈ విధంగా రాసినటువంటి మాట, యేసుక్రీస్తు పేరు 22,000 సార్లు రాసి ఉందట బ్రిటానికా ఎన్సైక్లోపీడియాలో. ప్రఖ్యాతిగాంచింది అది. ఎవరి పేరు అన్నిసార్లు వ్రాయబడి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట అండి అది. ఇన్నిసార్లు ఎవరి వ్యక్తి పేరు కరావు. ఎందుకో తెలుసా అండి, ఆయన నాశనం కోరేవాడు కాదు, ప్రతి మనిషిని రక్షించాలి అని కోరుకునే రక్షకుడు ఆయన. ఈరోజు నీ కొరకు కూడా రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన నా హృదయంలో జన్మించండి అని నువ్వు అడిగితే ఆయన జన్మిస్తాడు. నేను ముగింపులోకి వస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, క్రైస్ట్ ద లార్డ్. ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు ఆయన్ని ప్రభువు అని పిలుస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ స్టాండ్స్ ఫర్ హీఈస్ అ లవింగ్ గాడ్, ఆయన ప్రేమించు దేవుడు. సెకండ్లీ ఓ స్టాండ్స్ ఫర్ హీఈస్ ద ఆమ్నిసెంట్, ఆయన సర్వజ్ఞుడు. థర్డ్లీ ఆర్ స్టాండ్స్ ఫర్ హీఈస్ ద రికన్సిలర్,
ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ డి స్టాండ్స్ ఫర్ ఈజ్ ద డెలివరర్. ఆయన రక్షకుడు. ఎల్ఓఆర్డి, లార్డ్. లార్డ్ మీన్స్ ప్రభువు. ఎవరిని పడితే వాళ్ళని ప్రభు అనకూడదండి. ఓయ్, ప్రభువు. ఆయన ప్రభు అంతే. ప్రభువు, యెహోవా, ఉన్నవాడు, ఉండువాడు అని అర్థం వస్తుంది. ఇప్పటికీ కూడా నీతో ఉన్నవాడు, ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు కాదు. కొంతమంది ఒప్పుకోరు, యేసుక్రీస్తుని దేవుడిగా యాక్సెప్ట్ చేయరు. ఆయన మనిషిగా, కన్యమరియ గర్భాన పుట్టినవాడే కదా, వడ్రంగివాని కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా అని ఒప్పుకోరు. యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ రాసిందండి అని మాట్లాడతారు. రోమా 9:5లో క్లియర్ కట్గా రాసింది. ఆయన ఎటువంటి వాడో రోమా 9:5 తెలియచేస్తుంది. ఆయన దేవుడు అని రాసింది. చదువుకోండి. నరావతారిగా ఆయన వచ్చాడు. పిల్లలు ఆలోచించండి. ఇది కల్పిత కథ కాదు, ఏదో పుక్కిట పట్టిన పురాణం కాదు. ఆయన దేవుడు, మనిషిగా జన్మించాడంతే. జగమెరిగిన వాస్తవం. యేసుక్రీస్తు చారిత్రకతను సంశయించొద్దు ఎవరు కూడా. ఆయన లేకపోతే చరిత్రే లేదు. యేసుక్రీస్తు లేకపోతే ఆయన చారిత్రకతను ఎవరు కూడా సంశయించకూడదండి. అలా సంశయిస్తే మానవ చరిత్రలో అర్థమే లేదండి, అర్థమే లేదు. ఆయన దేవుడు అని క్లియర్ కట్గా రాస్తుంది. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా చక్కగా రాసింది. ఆయన ఆరాధిస్తున్నారు అంటే వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో, లిసన్ కేర్ఫుల్లీ, ప్రపంచంలో 350 కోట్ల మంది పైగానే యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోండి. ఈజ్ ద లార్డ్, ఈజ్ ద లార్డ్. ఉన్నవాడు, ప్రభువు. అందుకే ఆయనకి సాష్టాంగపడి సాగిలపడి ఆరాధన చేసేది. ఆయన పాదాలను ముద్దాడేది అందుకే. దేవుని వాక్యాన్ని బట్టి బ్రతిమలాడుతున్నాను పిల్లలు. సర్వ ప్రపంచానికి రాజు, చరిత్ర మార్చగలిగినటువంటి మహిమార్హుడు. అందుకే మేమే జ్ఞానులు అనుకున్నటువంటి గొప్ప గొప్ప తూర్పు దేశపు జ్ఞానులు కూడా 100 మైళ్ళు ప్రయాణం చేసి, నెల రోజులు పైబడి ప్రయాణం చేసి వచ్చి పసిబాలుడుగా ఉన్నటువంటి ప్రభువు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఆయన బాలుడైతే ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి సాష్టాంగపడి? హీఈస్ ద లార్డ్. ఆరాధన ప్రభువుకు మాత్రమే చెందాలండి, మనుషులు కాదు. అభిమానం మనుషుల మీద ఉండొచ్చు, కానీ ఆరాధన మాత్రం దేవునిపైనే, దేవుని కోసమే. అభిమానం ఎవరి మీద ఉండొచ్చు నీకు, బట్ ఆయన ఆరాధనకు అర్హుడండి. యేసుక్రీస్తు సామాన్య బాలుడైతే ఆరాధించక్కర్లేదు. ఆయన సార్వభౌముడు కాబట్టే సాగిలపడి నమస్కరించడని అడుగుతున్నాడు. హీఈస్ ద లార్డ్, క్రైస్ట్ ద లార్డ్. ఆయన ప్రభు. నీ జీవితానికి ప్రభువుగా ఉండాలనుకుంటే, ప్రభువా నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి అని నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని పనులన్నా చేస్తాడు, ఒక్కడు చేయడు. చేయలేక కాదు, కానీ చేయడు, చేయజాలడు. ఏంటో తెలుసా? నీ పర్మిషన్ లేకుండా నీ లైఫ్లోకి రాడు ఆయన. నువ్వు పిలవకుండా నీ హృదయంలో ఆయన రాడు, ఆహ్వానించడు. నువ్వు ఆహ్వానించు. ప్రభువా నా హృదయంలో జన్మించండి, నన్ను ప్రేమించండి, నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు శాంతినివ్వండి, నన్ను రక్షించండి అని అడిగితే ఆయన ఈ క్షణమే నీ కోరిక నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. క్రైస్ట్ ద లార్డ్. తండ్రి, నీ ప్రేమ నాకు కావాలి, మీరిచ్చే జ్ఞానము కావాలి, మీరిచ్చే సమాధానం కావాలి, మీరిచ్చే రక్షణ నాకు కావాలి అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. సిగ్గుపడద్దు. ప్రభువా నన్ను ప్రేమించండి. అడగండి, నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా, నాకు సమాధానం ఇవ్వండి, నన్ను రక్షించండి అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. ఆహ్వానించు ఆయన. ఎస్, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు ఆయన ఆహ్వానించు. నీ జీవితం ధన్యం కాబోతుంది. సిగ్గుపడద్దు చెయ్యెత్తటానికి. నేను చెయ్యెత్తితే వారేమనుకుంటారు, వీరేమనుకుంటారని ఫీల్ అవ్వాల్సిన పని లేదు.
నువ్వు అలా సిగ్గుపడే పని చేయట్లేదు. అలా అనుకునే వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకోలేరు. నిన్ను ఆదుకునే ఆది సంభూతుడు ఉన్నాడు. ఎస్, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, దయాళుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ఈరోజు నాయన నీవు ప్రభువు అనేటువంటి విషయంలో మరొక్కసారి నిర్ధారించావు తండ్రి, స్తోత్రాలు. నీ ప్రేమ, మీరిచ్చే జ్ఞానం, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే రక్షణ ఎంతమంది కోరుకున్నారో అది వారికి అనుగ్రహించండి. చేతులెత్తిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించండి, వారి స్తుతులు స్వీకరించండి, నీ దీవెనకు పాత్రులుగా చేయమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐ విష్ యు ఏ జాయ్ఫుల్ అండ్ మెర్రీ క్రిస్మస్. చెప్పండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యనున్న కోయర్ టీం వచ్చి పాట పాడుచుండగా మనందరం కానుకలు సమర్పించుకుందాము. కానుకలు పట్టేవారు వస్తున్నారు. అర్పణలు అర్పిద్దాం దేవుని సన్నిధిలో. ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. అందరూ కూడా సిద్ధపడి ఉండండి. ఇది అర్పణలు కానుకలు సమర్పించే సమయం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా.
time for choreography. Now I invite our choreography team for their graceful performance.
Let's again give a big round of applause to their excellent choreography. Now it's time for the cake cutting. Now I call upon our pastor sir family. ఇక్కడున్న పెద్దవారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బెత్లహేములోనంట సందడి, పశువుల పకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లహేములోనంట సందడి, పశువుల పకలో. పిల్లలు ఉన్నారు ఎవరన్నా? చిన్న పిల్లలు రండి బాబు, రండి బాబు, పెద్ద మనుషులు మీరే రావాలి. ఇంకా చిన్న పిల్లలు ఎవరు ఉంటే పంపించండి అమ్మా. వచ్చేవాడికి ఒక క్లాప్స్ కొట్టండి అమ్మా మళ్ళీ ఒకసారి. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు రండి అమ్మా. Happy, 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 happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas. మార్తమ్మ గారు రండి. Wish you a Merry Christmas. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. మైమరచి మది నిండా సందడి చేద్దామా, మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా. శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే సందడి 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 సందడి. అర్ధరాత్రి వేళలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, రక్షకుడు పుట్టేనని సందడి, వార్తను తెలిపేనట సందడి. అర్ధరాత్రి వేళ. It's time for announcements. Now I invite Sister Kavita Garu to read out the announcements, and next Sailata will continue the announcements. ప్రేజ్ ది లార్డ్. ప్రత్యేక ప్రకటనలు. దయచేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబస్తులందరి కొరకు ప్రార్థించండి. రేపు మన సంఘంలో స్త్రీల కూడిక జరుగును. సమయం సాయంత్రం 5 గంటలకి. క్రీస్తు